ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రిగా ఇవాళ బీజేపీ శాసనసభాపక్షం రేఖా గుప్తాని ఎంచుకుంది. అంటే 41 ఏళ్ల రేఖా గుప్తా గారిని కాబోయే ఢిల్లీ సీఎంగా ఇవాళ బీజేపీ శాసనసభాపక్షం ఎన్నుకుంది. మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఢిల్లీలోని షాలిమార్ బాగ్ నుండి పోటీ చేసి 30,000 ఓట్ల తేడాతో ఆప్ అభ్యర్థిని ఓడించారు. ఈమె రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే దాదాపుగా 20 ఏళ్లకు పైనే రాజకీయ రంగంలో కొనసాగుతుంది. మొదటగా ఈమె రాజకీయ ప్రస్థానం ఢిల్లీ యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్గా ప్రారంభమైంది. ఆ తర్వాత ఢిల్లీ కార్పొరేషన్లో 3 సార్లు కార్పొరేటర్గా పనిచేశారు. ఈసారి డైరెక్ట్గా అసెంబ్లీకి ఎన్నుకోబడ్డారు. అయితే అసెంబ్లీకి ఎన్నుకోబడిన మొదటిసారి ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేఖా గుప్తానే ఎందుకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారంటే ఆమెకి ఆమెపైన రాజకీయంగా ఎట్లాంటి ఆరోపణలు లేవు. అట్లాగే రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో మహిళలు పెద్ద ఎత్తున బీజేపీకి ఓటేశారు. అందుకు కృతజ్ఞతగా ఇవాళ 41 ఏళ్ల మహిళని ఇవాళ ఢిల్లీకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ఢిల్లీలో మహిళలను ఆకర్షించి మహిళా ఓటర్లని బీజేపీకి అనుకూలంగా ఉండేలాగా చేసుకునే భాగంలోనే ఈ మహిళా ముఖ్యమంత్రిని ఎన్నుకున్నట్టుగా తెలుస్తుంది. ఈమె అంటే రేఖా గుప్తా గారు ఇప్పుడు ఢిల్లీకి కాబోయే 4వ మహిళా ముఖ్యమంత్రి. గతంలో షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్, అట్లాగే మొన్న ఆప్ తరఫున అతిషి కూడా పనిచేశారు. ఈ విధంగా ఢిల్లీలో 4వ మహిళా ముఖ్యమంత్రిగా 41 ఏళ్ల రేఖా గుప్తా గారు రేపు అంటే 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా ఇతర బీజేపీ పెద్దలు కూడా హాజరయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అయితే రేఖా గుప్తా యొక్క క్లీన్ పొలిటికల్ ఇమేజ్ వల్లే ఈమెను మహిళా ముఖ్యమంత్రిగా ఎంచుకోవటం, అలాగే బీజేపీ మహిళా పక్షపాతి అని చెప్పి చూపించుకోవడానికి కూడా ఈమెను ఎన్నుకున్నట్టుగా తెలుస్తుంది. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ తర్వాత ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఓడించినటువంటి వ్యక్తికే ఇక్కడ ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగిస్తారని అందరూ అనుకున్నారు. కానీ దానికి విరుద్ధంగా ఇక్కడ ఒక మహిళా అభ్యర్థిని, అది కూడా మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికైనటువంటి ఒక మహిళా అభ్యర్థిని ఇక్కడ ముఖ్యమంత్రిగా ప్రకటించడం అనేది అందరినీ పెద్ద ఆశ్చర్యానికి గురి చేసింది.